ఈ రావి చెట్టు కింది నుంచి పైకి చూడండి, కింది నుంచి పైకి మొత్తం చూడండి. కింది నుంచి పైకి చూస్తున్నారా మీరు అందరూ? ఈ రావి చెట్టు ఇది ఎన్ని ఆకులు ఉన్నాయి మీరు లెక్క పెట్టగలరా? దీని మీద ఎన్ని కొమ్మలు ఉన్నాయి లెక్క పెట్టగలరా? దీని ఎత్తు ఎంత ఉందో చెప్పగలరా? ఇది రావి చెట్టు. ఇవో 5 ఏళ్ల ముందో 6 ఏళ్ల ముందో పెట్టిన రావి చెట్టు. ఈ చెట్టు మన ముందే ఎదిగింది, హైట్గా అయింది. ఈ రావి చెట్టు పరమాత్మగా అనుకుంటే మనం ఇంతే ఉన్నాం. ఈ రావి చెట్టులో ఉండే ఆకులే లెక్క పెట్టలేకపోతున్నాం. ఇదే కనుక విశ్వరూపం ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుకోండి, దీనికి కోట్ల రెట్లు హైట్ ఉంటాడా? అర్జునుడు మన సైజు ఉంటాడు కదా. పోనీ ఆ కాలంలో అర్జునుడు 7 అడుగులు అనుకున్నాం. 7 అడుగుల అర్జునుడికి భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించినటువంటి పరమాత్మ కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం. అంటే సూర్యుడు చంద్రుడు అన్ని కొన్ని వేల సూర్యులు, కోట్ల రెట్ల సూర్యులు ఒకటే దగ్గర నిలబడితే ఎలా ఉంటుందో అలాంటిది విశ్వరూపం. అలాంటి విశ్వరూపాన్ని మనకి ప్రదర్శించేటట్టుగా స్వామి అశ్వత్థ వృక్షంలో నిలబడున్నాడు. వృక్షాణం అశ్వత్థోస్మి అని అంటారు భగవద్గీతలో 10వ అధ్యాయంలో. అలాంటి విశ్వరూపాన్ని ఇక్కడ వనస్థలిపురంలో పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీకు ఇవాళ పరిచయం చేస్తున్నాను. ఇది గ్రామాల్లో పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటే సనాతన ధర్మంలో, ఒకే ధర్మంలో మాత్రం భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన ధర్మం మన ధర్మం. వేరే ఏ మతంలో కూడా భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆలోచించుకోండి. క్రైస్తవంలో వాళ్ళకి తెలియదు దేవుడు ఎలా ఉంటాడో, ఇస్లాం వాళ్ళకి తెలియదు దేవుడు ఎలా ఉంటాడో. మతాన్ని మనం విమర్శించడం లేదు. వాళ్ళని అడిగారు అనుకోండి, మీ భగవంతుడు ఎలా ఉంటాడని అడగండి, చెప్పలేరు. భగవంతుడు పంపించిన దూత పట్టుకున్న మా బుక్ వాళ్ళు వాడుతారు. మనం భగవంతుడే నేరుగా చెప్పిన మాటలు. ఇవాళ రోజు ఇదే విశ్వరూపం ధరించినటువంటి పరమాత్మ ఒక్కొక్కరి గుండెల్లో ఉన్నారు. ఈ అమ్మగారి గుండెల్లో ఉన్నారు, ఈయన గుండెల్లో ఉన్నారు, నా గుండెల్లో ఉన్నారు, మీ గుండెల్లో ఉన్నారు. ఈ పరమాత్మ మీ వెనకాల ఉండగా, మీ గుండెల్లో ఉండగా మనకి ఎందుకు భయం? క్లారిటీ వచ్చిందా? అలాంటి అర్జునుడే ఒక 5 నిమిషాలు కూడా చూడలేకపోయాడు. నాకు ఈ రూపం వద్దు అన్నాడు అర్జునుడు. నాకు ఈ రూపం వద్దు స్వామి, చిన్నప్పుడు నాతో ఎలా ఆడుకున్నావో అలాంటి రూపంలో, చక్రం శంఖం ధరించిన రూపంలో వెళ్ళిపో స్వామి అంటే వెళ్ళిపోయాడు. అందుకోసం మనం దేవాలయంలో శంఖచక్ర ధరుడుగా ఉండే స్వామిని ప్రతిష్ఠించుకొని రోజు ఆరాధించుకుంటున్నాం. ఆ రూపంలో ఈ విశ్వరూపాన్ని మనం విష్ణు సహస్రం అప్పుడు ఏం చెప్తాము? విశ్వరూపమితి ధ్యానం అంటామా లేదా? ఆ విశ్వరూపాన్ని ధ్యానం చేయాలి. విశ్వరూపం ధ్యానం చేస్తే మనకి అన్నీ జరుగుతాయి. అందరూ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై శ్రీరామ్. ఇలాంటి దేశంలో పుట్టాం, ఇలాంటి ధర్మంలో పుట్టాం, భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మంలో పుట్టి ఇంకా మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. సర్వే జన సుఖినో.